హాయ్ అండి, బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసుకుంటున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ చెప్తాను చూడండి. దానికి కావాల్సినవి 4 గుడ్లు, ఒక చిన్నపాటి ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం కొత్తిమీర, దానికి ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. కారం ఎక్కువ తినేటోళ్ళకు ఇంకా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాను నేను కొంచెము. దానికి టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్, తర్వాత కొంచెం ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్టు, చిన్న స్పూన్ కొంచెము అన్నీ పోపుల డబ్బాల్లో పెట్టుకుంటానండి రెడీగా. కొద్దిగా ఒక హాఫ్ స్పూను పసుపు, తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పొడి, ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకుందాం. తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి. గుడ్లు కొట్టుకుందామండి. బాగా మిక్సీ చేసుకోవాలి. ఇది బాగా మంచిగా ఏమి వేయకముందే బాగా చేసుకుంటే ఇది మంచిగా మెత్తగా దూదిలాగా వస్తుంది, పొంగుతుంది. అన్ని గుడ్లనన్నీ నీట్గా చేసుకోవాలి బాగా. కొంచెం సాల్ట్ వేద్దాము. ఇప్పుడు సాల్ట్ కొంచెం వేస్తే మంచిగా అంతా కలుస్తుంది అన్నట్టు. ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా వస్తుంది ఆమ్లెట్, మంచిగా వస్తుంది అన్నట్టు. ఆనియన్స్, కారం పొడి, పచ్చిమిర్చి, ధనియా పౌడరు, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పొడి, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఇవన్నీ వేసి బాగా బీట్ చేయాలి మొత్తం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అయిపోయింది, కలుపుకునే విధానం అయిపోయింది. తర్వాత కలుపుకోవడం అయిపోయింది. నెక్స్ట్ బ్రెడ్ను కొద్దిగా ఇటు అటు సైడు కాల్చుకోవాలి. కొంచెం బ్రెడ్ని తీసుకొని వెళ్దాము. ఇవన్నీ తీసి పెట్టుకుంటా. కొంచెం ఆయిల్ వేసి కాల్చుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. డైరెక్ట్ పెట్టుకుంటారు కానీ అంత టేస్ట్ అనిపించదు. సరే వెళ్దాం. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. కొంచెం బ్రెడ్ను 2 సైడ్లో మంచిగా కాల్చుకోవడానికి లైట్గా ఆయిల్ వేసుకొని బ్రెడ్ను మంచిగా 2 సైడ్లు మంచిగా కాల్చుకోవాలి. చిన్న మంట మీద పెట్టి కాల్చుకోవాలి. ఎక్కువ పెద్ద మంట మీద పెడితే ఇవి మాడిపోతాయి, మళ్ళీ టేస్ట్ ఉండవు. లైట్గా కాలాలి. కరకర అవుతాయి. కాకుండా మెత్తగా ఉండాలంటే చిన్న మంట మీద అటు ఇటు తిప్పుకుంటా మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు కాల్చుకోవాలంటే మంచిగా వచ్చిందండి. మీరు లైట్గా కాలినవి, ఎక్కువ కాలితే బాగా టేస్ట్ మంచిగా ఉండదు. అందుకే ఒక 20 సెకండ్లు కాల్చుకుంటే సరిపోతుంది. ఈ కలర్ వచ్చింది, బ్రౌన్ కలర్ వచ్చింది. సారు తీసేస్తున్నా. మంచిగా సారు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆమ్లెట్కి సరిపడా. తీసుకొని కొద్దిగా మనం తయారు చేసుకున్న మిశ్రమం ఉంది కదా, గుడ్డు ఆమ్లెట్ వేసుకుందాం. రౌండ్ వేసుకొని ఇప్పుడు మనం కాల్చి పెట్టుకున్న బ్రెడ్ ఉంది కదా, కొంచెం ఇట్లా వేసుకోవాలి. 1 సైడ్ కాలిన తర్వాత 2వ సైడు తిప్పేసుకోవాలి. జర మంచిగా మెల్ల చిన్న మంట మీద కాల్చుకోవాలి. ఎక్కువ పెద్ద మంట పెడితే ఆమ్లెట్ కూడా మాడిపోతుంది. ఒక సైడ్ కాలిన తర్వాతనే 2వ సైడ్ తిప్పేసుకోవాలి మనం.
ఎక్కువ పెద్ద మంట పెడితే మళ్ళీ మాడిపోతుంది, ఖరాబ్ అయిపోతుంది. ఇక తిప్పేసుకోవాలండి, రెండో సైడ్ తిప్పేసుకోవడం. తిప్పుకొని రెండో సైడ్ కూడా కొంచెం కాలిన తర్వాత అప్పుడు మడత పెట్టుకోవాలి. ముందే మడత పెట్టుకున్నాం అనుకో రెండో సైడ్ మంచి కాలదు. అది మనం తిప్పి వేస్తాం కదా, గుడ్డును కొంచెం అంటించి వేస్తాం కాబట్టి అది రెండో సైడ్ కూడా మంచి కాలాలంటే తిప్పి వేసుకొని రెండో సైడ్ కూడా కాలిన తర్వాత మళ్ళీ తిప్పేసుకొని అప్పుడు మడత పెట్టుకుంటే కానీ దాన్ని బాగుంటుంది, మంచి కాలినట్టు ఉంటుంది, ఆమ్లెట్ టేస్ట్ వస్తుంది. టైం ఏం తీసుకోదు. అయిపోయింది. ఇప్పుడు రెండో సైడ్ కూడా మళ్ళీ తిప్పేసుకొని ఇప్పుడు మడత పెట్టుకుందాం. ప్లేట్లో తీసుకుందాము. సాస్తోని తింటే బాగుంటుందండి టేస్ట్. నేను సాస్ వేస్తున్నాను. బాగుందండి.